అనంతపురం నగరంలోని జూనియర్ కళాశాల మైదానంలో నేడు న్యాయ సాధన సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇక్కడికి ఏపీఐసి ఖర్గే గారు వస్తున్నారు మరియు షర్మిల గారు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నారు. మనతో మాట్లాడేందుకు ఈ కార్యక్రమానికి మార్కాపురం నుంచి వచ్చారు కొంతమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, షర్మిల గారు ఇప్పుడు వస్తున్న నేపథ్యంలో ఏ విధంగా ముందు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కావటము చాలా శుభ సందేశము. ఎలా అంటే వారి తండ్రి గారైనటువంటి దిగవంత రాజశేఖర రెడ్డి గారు చివరి శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వారి రక్తము కాంగ్రెస్ పార్టీ, వారి డిఎన్ఏ కాంగ్రెస్ పార్టీ. అదే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను హైజాక్ చేసి ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన పేరు వాడుకొని అధికారాన్ని చేజిక్కించుకొని తర్వాత ఆయన పేరు కూడా రూపుమాపే విధంగా ముందుకు నడుస్తున్నాడు. దానికి బెస్ట్ ఉదాహరణ నవరత్నాల్లో ముందు రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉండేది. తర్వాత ఆయనతో పాటు రాజశేఖర రెడ్డి గారితో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చేర్చారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఆయన దిగవంత నేత, మహానేత ఎవరైతే పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నాడో ఆయనటువంటి ఫోటోను కూడా నవత్రాల్లోంచి బయటికి తీసేసి కేవలం తన ఫోటో పెట్టుకున్నాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని హైజాక్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేశాడు. స్పెషల్ స్టేటస్ లేకుండా, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు లేకుండా, అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టు మా ప్రకాశం జిల్లాకు జీవనది అయినటువంటి వెలుగొండ ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేకపోయాడు. దిగవంత నేత ఉన్నంత వరకు 80% పనులు పూర్తయిన ఆ తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు ప్రభుత్వం కానీ, ఆ తర్వాత ఆయన కుమారుడిగా పేరు చెప్పుకొని బయటికి వచ్చినటువంటి అధికారాన్ని చేయించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారు. అదేవిధంగా నియంత పాలనకు ఒక ఉదాహరణ ఆయన అనుకున్న విధంగా రాష్ట్రాన్ని జిల్లాలుగా విభజించారు. ప్రజలు కోరిన విధంగా జిల్లాలను ఇవ్వలేదు. మా ప్రకాశం జిల్లాలో మా పశ్చిమ ప్రాంతమైనటువంటి మార్కాపురము ఎప్పటి నుంచో అనాదిగా వెనకబడి ఉన్నది. అలాంటి ప్రాంతానికి మేము జిల్లా కావాలని ఎంతో ఆశతో ఎంతో ఉద్యమాలు చేసిన చెవికి వినపడనట్టు చెవిటి మూగలాగా స్పందించకుండా మాకు జిల్లా కాకుండా చేశాడు. ఈ విధంగా నియంత పాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని పారద్రోలాలంటే, నిజమైన రాజశేఖర రెడ్డి పాలన రావాలంటే, నిజమైన కాంగ్రెస్ ప్రభుత్వము అంటే రాహుల్ గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ యొక్క ప్రభుత్వం రావాలంటే షర్మిల గారితోనే ఈ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పునర్జీవం పోసుకుంటుందని, అధికారం చేజిక్కించుకుంటుందని, కార్యకర్తలు కావాల్సినటువంటి ఉల్లాసాన్ని, ఆనందాన్ని, జోష్ను నింపినటువంటి మహానేత షర్మిలారెడ్డి గారని నేను తెలుపుతున్నాను. మాది కనిగిరి ప్రాంతం, కనిగిరి నియోజకవర్గం. నా పేరు పిల్లి వెంకటేశ్వరరెడ్డి. పీసీ సభ్యులుగా ఆ నియోజకవర్గ బాధ్యులుగా పనిచేస్తూ ఉన్నాను. మా కనిగిరి ప్రాంతానికి, ఈ కనిగిరి ప్రాంతం అనేది వలసల ప్రాంతం, అలాగే కరువు కాటకాలకు నిలయమైనటువంటి ప్రాంతం. అక్కడ 2013వ సంవత్సరంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు మా ప్రకాశం జిల్లాకి ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా నిమ్స్ ప్రాజెక్టుని కేటాయించడం జరిగింది. అంటే భారత పెట్టుబడులు తయారీ ప్రాంతాన్ని ప్రకాశం జిల్లాలోని కనిగిరికి ఇవ్వడం జరిగింది. అక్కడ ఎందుకు ఇచ్చారంటే నిరుద్యోగ సమస్యని పరిష్కారం చేయడం కోసం, అట్లాగే వలసలను నిర్మూలించడం కోసం ఒక ప్రాతిపదికగా నిరుద్యోగుల పాలిట ఒక వరంగా నిమ్స్ నిలుస్తుంది అనేటువంటి ఒక సంకల్పంతో ఇవ్వడం జరిగింది. ఆ నిమ్స్ సాకారమయ్యగానే ఉంటే మాకు ప్రత్యక్షంగా 1,00,000 ఉద్యోగాలు, పరోక్షంగా 1.5 లక్ష ఉద్యోగాలు, మొత్తం 2.5 లక్షల ఉద్యోగాలు కల్పన జరిగి ఉండేది. కానీ గత 10 ఏళ్లుగా టీడీపీ కానీ వైసీపీ కానీ ఏమాత్రం స్పందించిన దాఖలాలు లేవు. కనీసం భూసేకరణ కూడా చేపట్టలేదు. 14,231 ఎకరాలు సేకరించాల్సి ఉండగా కనీసం ఆ భూసేకరణ కూడా జరగలేదు పూర్తి స్థాయిలో. అంటే వీళ్ళు పాలకులు వచ్చేసి నిరుద్యోగుల పాలిట శాపంగా మారారు. గత 10 ఏళ్లుగా నిరుద్యోగులకు తీవ్రమైన అన్యాయం జరిగింది. అదేవిధంగా అక్కడ ఈ ప్రాజెక్టుకి చాలా అనుసంధానమైనటువంటి నిర్మాణాలు ఉన్నాయి. అక్కడ పరిశ్రమలు కానీ వస్తే మాకు 43,700 కోట్లతో పెట్టుబడులు తీసుకురావచ్చు. అక్కడ మౌలిక సదుపాయాల ఖర్చు కోసం కనీసం 10,000 కోట్లు కేటాయించాల్సి ఉంటుంది. కానీ గత ప్రభుత్వాలు అంటే ఈ 10 ఏళ్లలో
ఏమాత్రం పెట్టుబడులు తీసుకురాకపోగా అక్కడ మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేకపోగా మా ప్రాంతానికి తీవ్రమైన అన్యాయం జరిగింది. దీనిని మళ్ళా భర్తీ చేయాలంటే ఈ న్యాయ సాధికార సభ ద్వారా ఈరోజు షర్మిల గారు ఏదైతే తీసుకున్నారో దీంతో ఏమేమి చెప్పదలుచుకున్నారంటే కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్తా ఉంది, అటు నిరుద్యోగులకు న్యాయం చేస్తాం, అట్లాగే ప్రత్యేక హోదా సాధించలేకపోయారు, ప్రత్యేక హోదా ఇవ్వాలన్నా తేవాలన్నా అది ఒక్క కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యం. అదేవిధంగా పోలవరం పూర్తవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. అదేవిధంగా ఈ రాష్ట్ర రాజధాని నిర్మాణం కరెక్ట్గా జరగాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. అదేవిధంగా అనేక సమస్యలు ఉన్నాయి. ఈరోజు మనకు విశాఖ ఉక్కు కానీ ఇలాంటివి ఏవైతే ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తకుండా ఉన్నాయి, అంటే వాళ్ళకి పట్టడం లేదు. అంటే ఈ రాష్ట్ర సమస్యల పట్ల తెలుగుదేశం కానీ వైసీపీ కానీ స్పందించడం లేదు. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే వీటి మీద స్పందించి పోరాటం చేయగలదు. అదేవిధంగా షర్మిల గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందబోతుంది. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. మా ప్రాంతంలో వెలుగొండ ప్రాజెక్టు చేపట్టి 2.1 టీఎంసీ నీటిని కానీ నిమ్స్ ప్రాజెక్టుకి తీసుకురాగలిగితే అక్కడ పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ద్వారా ప్రత్యేక హోదా ఖచ్చితంగా ఇచ్చి తీరుతారు. కాబట్టి అక్కడ పెట్టుబడులు వచ్చి నిరుద్యోగులకి సుమారు 2.5 లక్షల మందికి ఉపాధి కల్పించబోతున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని తెలియజేయడం కోసంగా, అంతేకాదు అక్కడ విశాఖ చెన్నై కారిడార్ ఈ నిమ్స్ ప్రాజెక్టుకి అనుసంధానం చేస్తాం. అదేవిధంగా తీసుకుంటే అక్కడ రవాణా రంగంగా వచ్చేసి మనకు రోడ్డు నిర్మాణాలు చేపట్టాలి, రైల్వే నిర్మాణాలు చేపట్టాలి, జలమార్గం అంటే కృష్ణపట్నం ఇప్పుడు ప్రజెంటు మనకు అందుబాటులో ఉంది, అట్లాగే రామాయపట్నం పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రకాశం జిల్లాలో దొనకొండ ప్రాంతం వచ్చేసి ఈరోజు అభివృద్ధి చెందాలి, అక్కడ విమానాశ్రయం ఏర్పాటు కావాలి. సో ఇవన్నీ రవాణా రంగాన్ని అక్కడ పూర్తిగా కానీ డెవలప్మెంట్ చేసుకొని నిమ్స్ పరిశ్రమకు అనుసంధానం చేయగలిగితే అక్కడ అద్భుతమైన పరిశ్రమలు వచ్చి పెట్టుబడులు వచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చి ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కానీ ఈ రాష్ట్ర ప్రజల యొక్క తలసరి ఆదాయం కానీ పెరిగేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీనే నేడు కోరుకుంటా ఉన్నారు. ఈ రాష్ట్ర రైతాంగం కూడా నేడు అందరూ కూడా ఏం ఆలోచిస్తూ ఉన్నారంటే ఈ రాష్ట్రంలో మళ్ళా కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఈ రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అనేటువంటి పరిస్థితులు ఈరోజు ఊరు వాడ పల్లెల్లో కూడా అందరూ ఈరోజు అనుకుంటా ఉన్నటువంటి సందర్భం. అనంతపురం జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి పలువురు నేతలు ఇక్కడికి ఇచ్చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇచ్చేశారు. కనగిరి ప్రాంతం నుంచి మార్కాపురం ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చారు. అక్కడ నిమ్స్ ప్రాజెక్టు పూర్తయితే 1,00,000 ఉద్యోగాలు వస్తాయని తెలియజేస్తున్నారు. టీడీపీ, జనసేన మరియు వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు ఎవరు కూడా ఇప్పటివరకు తమకు న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వస్తేనే తమకు న్యాయం జరుగుతుందని, ప్రత్యేక హోదా వస్తుందని, రాష్ట్రానికి మేలు జరుగుతుందని తెలియజేస్తున్నారు. ఈ న్యాయ సభకు ఇచ్చేశారు వీళ్ళు. చూస్తూనే అనంతపురం కెమెరామెన్ రాఘవేంద్రతో హనుమంతు.